కౌయువాం వృషభస్కంధౌ మహాఖడ్గధనుర్ధరౌ ఘోరం దేశమిమం ప్రాప్తౌ మమ భక్ష్యాగుపస్థిత. ఎద్దు మూపు లాంటి భుజాలు కల మీరెవర్రా? పెద్ద ఖడ్గాలు ధనుసులు ధరించి భయంకరమైన ఈ అరణ్యంలో తిరుగుతున్నారు. నాకు ఆహారంగా నా చేతికొచ్చారా అన్నాడు. వదతం కార్యమిహం వా కిమర్థం ఛాగత యువాం ఇమం దేశమనుప్రాప్తౌ సుధాతస్యేహ తిష్టతః. ఇక్కడ మీకు ఏంటో పని చెప్పండి. ఇద్దరు ఎందుకు వచ్చారు? నేను మంచి ఆకల్లో ఉన్న ఈ నా ప్రదేశానికి వచ్చారు కనుక నాకు ఆహారం అవుతారు. నచ బాణచాప ఖడ్గౌ చాతీక్షతృంగావి వర్షభౌ మమాస్య మను సంప్రాప్తౌ దుర్లభం జీవితం పునః. బాణాలు ధనుసులు ఖడ్గాలు ధరించి తీక్షణాలైన కొమ్ములు గల వృషభాల్లాగా ఎద్దుల్లాగా ఉన్న మీ ఇద్దరు నా నోటి దగ్గరకు వచ్చారు ఆహారంగా. ఇంకా మీరు బతకటం దుర్లభంరా, నాకు ఆహారం అయిపోవడమే. తస్య తద్వచనం దృష్ట్వా కబంధస్య దురాత్మనః ఉవాచ లక్ష్మణం రామో ముఖేన పరిశుష్యత. దురాత్ముడైన కబంధుడి మాటలు వినగానే రాముడి ముఖం వాడింది. అప్పుడు లక్ష్మణుడితో అన్నాడు, కృచ్ఛతరం పాప్య దారుణం సత్య విక్రమా వ్యసనం జీవితాంతాయ ప్రాప్తమప్రాప్యతాం ప్రియాం. రే తమ్ముడు, సత్యమైన పరాక్రమం గలవాడ, ఒక కష్టం వెనక ఇంకొక కష్టం వచ్చి మీద పడుతుంది ఏమిట్రా మనకి? సీత లభించలా కానీ ప్రాణాలు తీసే ఈ దారుణమైన రాక్షసుడు పాలపడ్డామేమిట్రా? కాలస్య సుమహద్వీర్యం సర్వభూతేషు లక్ష్మణ త్వాంచ మాంచ నరవ్యాఘ్ర వ్యసనై పశ్య మోహితౌ. నరశ్రేష్ఠ లక్ష్మణ, ఎన్ని ప్రాణుల విషయంలో కూడా కాలం చాలా శక్తి, అన్ని ప్రాణుల విషయంలో కాలం చాలా శక్తి గలది రాబాయ్. నువ్వు నేను కష్టాల ఎలా బాధపడుతున్నామో చూసావా? నాతి భారోస్తి కాలస్య సర్వభూతేషు లక్ష్మణ శూరాశ్చ బలవంతశ్చ కృతాస్తాశ్చ రణాజిని కాల అభిపన్న సీదంతి యథా వాలుకసేతవః. కాలానికి ఏ భూతాలు ఏ విషయంలో కూడా భారం అనేది ఉండదు. శూరులు బలవంతులు యుద్ధరంగంలో అస్త్ర నైపుణ్యం చూపిన వాళ్ళు కూడా కాలం ఆక్రమించగానే ఇసుకతో కట్టిన అడ్డకట్టలాగా ఇసుకతో డ్యామ్ కట్ట అవుతుందా? అట్లా. ఇది బ్రువాణో దృఢ సత్య విక్రమో మహాయశా దాశరథి ప్రతాపం అవేక్ష సౌమిత్రి ముదగ్ర పౌరుషం స్థిరాం తదా స్వాం మతిమాత్మనా కరోత్. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే 69 సర్గః. కనుక దృఢం సత్యమైన పరాక్రమం గలవాడు, మహాయశక్కాయు ప్రతాపవంతుడు ప్రభావంతుడైన రాముడు ఇలా అంటూ తీక్షణమైన పౌరుషం గల లక్ష్మణుడు ఇప్పుడే తాను ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పు. ఇది 69వ సర్గ అయిపోయింది. సప్తతితమ సర్గ 70. రామలక్ష్మణుడు పరస్పరం సంప్రదించుకొని కబంధుని భుజాలు నరకడం, కబంధుడు వాళ్ళిద్దరినీ ఆదరించ. తత్ర స్థితౌ దృష్ట్వా భ్రాతరౌ రామలక్ష్మణౌ బాహుపాశ పరిక్షిప్తౌ కబంధో వాక్యమబ్రవీత్. తమ బాహుపాశం చేత బంధింపబడి ఉన్న సోదరులైన వాళ్ళతో కబంధుడిలా, తిష్టతః కిం నుమాం దృష్ట్వా క్షుధార్థం క్షత్రియర్షభౌ ఆహారార్థం తు సందిష్టౌ
దైవేన గతచేతసౌ. క్షత్రియ శ్రేష్ఠులారా, ఆకలితో బాధపడుతున్న నన్ను చూస్తూ కూడా ఇంకా అక్కడే నిలబడున్నారేమిట్రా? ఇంకా మీరు మీ చేత్తో మరణం రాసుకున్నట్టు. ఏం చేయదంటే దైవం మిమ్మల్ని నాకు ఆహారంగా పంపించింది. తత్శ్రుత్వా లక్ష్మణో వాక్యం ప్రాప్తకాలం హితం తదా ఉవాచార్తిం సమాపన్ను విక్రమే కృత లక్షణ. అప్పుడు లక్ష్మణుడు అతడి మాటలు విని పీడితుడు పరాక్రమంతో పడడానికి ప్రయత్నిస్తూ కాలానుగుణం హితం అయినటువంటి మాటలు త్వాచమాం చ పురాతోర్ణ మాదత్తే రాక్షసాధమ తస్మాదజిభ్యా అస్యాసు బాహు చిందావహి గురు అన్నాడు. గురువు అంటే పెద్దవైన. ఈ రాక్షసుడు నిన్ను నన్ను కూడా శీఘ్రంగా చంపేయగలడు, తినేస్తాడు. అందువల్ల పెద్దవైన వీరి బాహుడు వెంటనే మన చేతులు నరకాలి. భీషణోయం మహాకాయు రాక్షసో భుజ విక్రమ లోకం హ్యజితం జితం కృత్వా హ్యావాం హంతు మిహిచ్చతి. పెద్ద శరీరం గల భయంకరుడైన రాక్షసుడి బలమంతా వీడి భుజాల్లోనే ఉంది. భుజాలు లేకపోతే వాడు లేడు కనుక వీడు లోకంలో అందాన్ని జయించి మనల్ని కూడా ఇప్పుడు అందరినీ ఇప్పుడు మన్ని కూడా దాడి చేసి మన్ని కూడా తినేయాలనుకుంటున్నాడు ప్రయత్నం. నిశ్చేష్టానాం వధో రాజన్ ఉచ్చితో జగదీపతే కదు మధ్యో పరవనీతానం పశూనామివ రాఘవ. రాజువైన రామ యజ్ఞం కోసం తీసుకొని రాబడివన పశువులను చంపడం ఎలాగో అలాగే కదలలేని వాళ్ళని చంపడం రాజులకు నిత్యం. ఏతత్సంజల్పితం ధృత్వా తయో క్రుద్ధస్తు రాక్షసః విదార్యంస్యం తదా రౌద్ర స్తౌ భక్షయితు మారభేత్. క్రూరుడు భయంకరుడైన రాక్షసు ఆ ఇద్దరి మాటలు కోపంతో నోరు తెరిచి వాళ్ళని తినటానికి ప్రయత్నించారు. తతస్థౌ దేశకాలజ్ఞౌ ఖడ్గాభ్యామేవ రాఘౌ అచ్ఛిందతాంసు సంవిఘ్నౌ బాహు తస్యాం స దేశతః. దేశకాలాలు ఎరిగిన రామలక్ష్మణుడు చాలా సంతోషించి ఖడ్గాలతో అతని రెండు భుజాల దగ్గరకు నరికి పారేశారు. దక్షిణం బాహుమసక్తమసినా తదః చిచ్ఛేద రామో వేగేన వనవన్యం సవ్యం వీరస్తు లక్ష్మణ. అప్పుడు నేర్పుగల రాముడు వేగంగా అడ్డు లేకుండా రాక్షసుడి చెయ్యి వీరుడైన లక్ష్మణుడు ఎడం చెయ్యి రాముడు కుడి ఛేదించారు. న పపాత మహాబాహుచ్ఛిన్న బాహుర్మహాస్వర కంచగాం చ దిశైవానాదయం జలదో యథా. దీర్ఘబాహువులు గల ఆ కబంధుడు బాహువులు ఛేదింపబడగా పెద్ద ధ్వనితో ఆకాశం భూమి దిక్కులు పిక్కటిల్లేటుగా అరుస్తూ పడిపోయి. స వికృతౌ భుజౌ దృష్టౌ శోళితౌఘ పరిప్లుత దీనం పప్రచ్ఛ తౌ వీరౌ కౌ యువామితి దానవః.
దానవుడు ఛేదింపబడి తన భుజాలు చూసుకొని రక్త ప్రవాహం చేత తడపబడినవాడి దీనుడై ఎవర్రా మీరు, ఎవరు మీరు అని ఆ వీరులను అడిగారు. ఇది తస్య బ్రువాణశ్చాలక్ష్మణ అశుభలక్ష్మణ సశంస రాఘవం తస్యాకబంధస్య మహా. ఆ రాక్షసుడు అలా అడగగా శుభలక్షణ సంయుతుడైన లక్ష్మణ్ మహాత్ముడ కబంధుడికి రాముడి గురించి చెప్పి అయం ఇక్ష్వాకు దాయదో రామో నామజనై శృత అస్యైవా వరజం వృద్ధి భ్రాతరం మాంచ లక్ష్మణం. ఇతడు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడనే పేరు గల జనప్రసిద్ధి. నేను ఆయన తమ్ముణ్ణి లక్ష్మణుణ్ణి. అస్య దేవ ప్రభావశ్చ వసతో విజనేవని రక్షసాపహృతా పత్ని యామిచ్చంతా విహాగతౌ. దేవతలతో సమాన ప్రభావం గల మా అన్నగారు నిర్జనమైన అరణ్యంలో ఉండగా అతని భార్యను రాక్షసుడు ఒకడు అపహరించుకుపోయి ఆమెను వెతుకుతూ ఇక్కడి త్వంతుకోవాకిమద్ధం వా కబంధ సదృశోవని అస్యేనో రసి దీప్తేన భగ్నజంఘో వివేష్ట. నువ్వెవరు ముండెలాగా ముఖము వక్షస్థలంలో ప్రకాశిస్తుండగా కాళ్ళు వెలిగి ఎందుచేత ఈ అరణ్యంలో దొర్లుతున్నావు రాబాయ్ అన్న. ఏవ ముక్త కబంధస్తు లక్ష్మణేనోత్తరం వచః ఉవాచ పరమ ప్రీత తదింద్ర వచనం స్మరం. తదింద్ర వచనం కబంధుడు లక్ష్మణుడి మాట విని పూర్వం తదింద్ర వచనం ఇంద్రుడు చెప్పిన మాటలు స్మరించి చాలా సంతోషించి ఇలా స్వాగతం వాం నరవ్యాఘ్రౌ దిష్ట్యా పశ్యామి చాప్యహం దిశ్యౌ చైమౌ వికృతౌ మే యువాభ్యాం బాహుబంధనౌ. పురుషశ్రేష్ఠులారా, మీకు శుభ ఆగమనం, వెల్కమ్. అదృష్టవశం చేత మిమ్మల్ని నేను చూస్తున్నానయ్యా. ఈ నా బాహుబంధాలను మీరు నా అదృష్టం చేత ఖండించ. విరూపం యచ్చచేరు యచ్చ మే రూపం ప్రాప్తం శబిలయాద్యద తన్మే శృణు నరవ్యాఘ్ర తత్వతః శంసతస్తవ. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే సప్తతితమ సర్గః. నరశ్రేష్ఠ, ఈ వికృతమైన రూపం నాకే చాలా అభినయంగా చేయటం చేత వచ్చిందో, అంటే ఎందుకు వచ్చిందో. ఇట్లాంటి రూపం గల మనిషి ప్రపంచంలో ఎవడు ఉండడు. అలాంటి రూపం ఎందుకు వచ్చిందో చెబుతా వినండి అన్నాడు. దీంతో 70వ సర్గ సమాప్తమైంది. 71లోకి వెళ్తాడు. పురారామ మహాబాహో మహాబల పరక్రమ రూపమాచించం త్రిషు లోకేషు విస్తృతం యథా సోమస్య సక్కరస్య సూర్యస్య చ యథా వపుః. నాయన, పూర్వం గొప్ప బాహువులు అత్యధిక బలపరాక్రమాలు గల రమా, పూర్వం నా రూపం 3 లోకాల్లో ప్రసిద్ధమై ఊహించటానికి శక్యం కాక మహా అందంగా ఉండేది. అద్భుతంగా నా రూపం చంద్ర సూర్యుల రూపంలా, దేవేంద్రుడి రూపంలా మహా ఆశ్చర్యంగా. సోహం రూపమిదం కృత్వా లోకవిత్రాసనం మహత్ ఋషీన్ పగతాన్ రామ సుషీన్ వన గతాస్త్రాన్ రామ త్రాసయామి తతస్తతః. రామ, అలాంటి అద్భుతమైన రూపం కలని లోకాల
భయం కలిగించే యు రూపం దాల్చి అక్కడి నుంచి వనాలలో తిరుగుతూ మునులందరినీ భయపెడుతూ వచ్చా. తద స్థూల శిరానామ మహర్షి కోపితోమయ సంచిత్ వన్ వివిధం వంద్యం రూపేణానేన దర్శిత. ఒకనాడు అదే విధంగా అరణ్యంలో లభించే వస్తువులను సేకరిస్తున్న స్థూల శిరస్కుడనేటువంటి మహర్షి నా రూపంతో అందంగా బెదిరించి అతనికి కోపం కలిగించి తేనాహముక్త ప్రేక్షైవం ఘోరశాపాభిదాయిన ఏతదేవ నృశంసంతే రూపమస్తు విగర్హితం. ఆ మహర్షి నన్ను చూసి ఘోరమైన శాపం ఇస్తూ ఇలా, నీకు ఇకపైన క్రూరం నింద్యం అయినటువంటి రూపమే ఏర్పడుతుందిరా. నువ్వు మంచి అందంగా లోకాలందరినీ మోహపెడుతున్నావు, లోకల్లో మిగతా వాడిని గేలి చేస్తున్నావు, కనుక ఇది నీకు తగదు. స మయా యాచిత క్రుద్ధ శాపశాంతో భవేదిది అభిశాప కృతేది తేనేదం భాషితం వచః. నా అపచారం వల్ల కలిగిన ఈ శాపాన్ని అంతం చెప్పండి ప్రార్థిస్తే ఆయన ఇలా, యదా చిత్వా భుజౌ రామాస్త్వాం దహే ద్విజనేవని తదా త్వం ప్రాప్స్యతే రూపం త్వమేవ విపులం శుభం. జనశూన్యమైన అరణ్యంలో రాముడు ఎప్పుడైతే నీ భుజ నరుకుతాడు అప్పుడు నీకు మంగళకరమైన విశాలమైన మళ్ళా పూర్వపు రూపం తిరిగి పొందుతావు అని. మనం కూడా ఒకసారి రామాయణంలో వరాలు శాప అనే ఒక పెద్ద పుస్తకం ఒక ఆయన రాస్తే అదంతా కూడా మనం లైవ్ చేశాం. శ్రియా విరాజితం పుత్రం తనోస్థం విద్ధి లక్ష్మణ ఇంద్ర కోపాదిదం రూపం ప్రాప్తం ఏవం రణాజిరే. లక్ష్మణ, నేను ధనువు అనే ఆయన కొడుకు, లక్ష్మితో ప్రకాశించేవాడు. నాకు ఇలాంటి రూపం యుద్ధరంగంలో ఇంద్రుడి కోపం వల్ల వచ్చింది. అహం హి తపసోగ్రేణ పితామహమతోషయ దీర్ఘమాయు సమే ప్రాతాత్ తత్తమో విభ్రమో నృశన్. నేను ఉగ్ర తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి సంతోష పెట్టగా ఆయన నాకు దీర్ఘ ఆయుర్దాయం ఇచ్చారు. దానితో నాకు గర్వం పెరిగిపోయి దీర్ఘయార్మయా ప్రాప్తం కిం మే శక్ర కరిష్యత్ ఇచ్చేవం బుద్ధిమాస్తాయ రణే శక్రమదర్శయం. నాకు దీర్ఘాయుర్దాయం లభించింది కదా, దేవేంద్రుడు నన్నేం చేస్తాడని, ఏం చెయ్యగలడని లేదు అనేక రకాలైన ఆలోచనలతో యుద్ధం చెయ్యటానికి ఎదిరించాను దేవి. తస్య బాహు ప్రయుక్తేన వజ్రేణ శత పర్వణ సగ్ధినీ చైవ మూర్ధా చ శరీరే సంప్రవేశితం. నా ప్రార్థన మన్నించినటువంటి ఇంద్రుడు నన్ను యమలోకానికి పంపల, అంటే చావు ఇవ్వాల. బ్రహ్మదేవుడి మాట సత్యమగుగాక అని నాతో పలికి వదిలిపెట్టి అనాహార కథం వ్యక్తో భగ్న సగ్ధి శిరోముఖ వజ్రేణ విహత కాలం సుదీర్ఘమపి జీవితం. వజ్రం చేత అంటే వజ్రాయుధం చేత కొట్టబడి తొడలు శిరస్సు ముఖం విరిగిపోయిన నేను అన్నం ఆహారం లేక చాలా కాలం ఎలా జీవించగలను? ఏవ ముక్తస్తు మే శక్రు బాహుయోజనమాయత్ ప్రదాదాస్యం చ మే కుక్షౌ తీక్ష్ణ దర్శనం అకల్పయత్. ఈ విధంగా నేను ప్రార్థిస్తే దేవేంద్రుడు నాకు యోజనం పొడవు కలిగిన చేతులు ఇచ్చి
నా పొట్టలో తీక్షణమైన దంతాలు కూడా ఇచ్చి నూరు కూడా పొట్టలోనే అమర్చాడు. సోగం భుజాభ్యాం దీర్ఘాభ్యాం సంకృష్యాస్మి వనేచరాన్ సింహ ద్విప మృగవ్యాఘ్రాన్ భక్షయామి సమంతతః. నేను ఈ వనంలో అంతటా తిరుగుతూ సింహాలు, గజాలు, లేళ్ళు, పెద్ద పులు దీర్ఘాలైన నా భుజాలతో కదలకుండా ఒకే చోట ఉంచుకొని లాగి తినేస్తున్నా. నతు మామబ్రవీద్దింద్రో యదా రామః స లక్ష్మణః చచ్యతే సమరే బాహు తదా స్వర్గం గమిష్యసి. లక్ష్మణ సమేతుడైన రాముడు ఎప్పుడు యుద్ధంలో నీ బాహువులు నరికేస్తా, అప్పుడు నువ్వు మళ్ళా స్వర్గానికి వెళ్తావని ఇంద్రుడు నాకు శాప ఉపసంహారం చెప్పారు. అనేన వపుషావామ వనేస్మిన్ రాజసత్తమ యజ్జత్ ప్రశ్యామి సర్వస్య గ్రహణం సాధురోచయే. రాజశ్రేష్ఠారామ, అది మొదలు నేను ఈ శరీరంతో ఈ అరణ్యంలో కనిపించే ప్రతి దాన్ని గుటకాయ స్వాహ చేస్తాను. అవశ్యం గ్రహణం రాము మన్యేహం సముపయిష్యతి ఇమాం బుద్ధిం పురస్కృత్య దేహన్యాస కృతశ్రమః. కనుక రాజశ్రేష్ఠ, అది మొదలు నేను ఈ శరీరంతో ఈ అరణ్యంలో కనిపించిన ప్రతి దాన్ని గ్రహించాలనే కోరికతో ప్రవర్తిస్తూ అవశ్యం గ్రహణం రాము మన్యేహం సముపైషత్ ఇమాం బుద్ధిం పురస్కృత్య దేహన్యాసకృతశ్రమః. రాముడు ఎప్పటికైనా తప్పక నా పట్టులోకి వస్తాడు అనే ఆలోచనతో ఈ దేహాన్ని విడవటానికి చేసే ప్రయత్నాలన్నీ మానుకున్నా. సత్వం రామోసి బద్ధంతి నాగమన్యేన రాఘవ శక్యో హంతుం యథా తత్వ ఏవ ముక్తం మహర్షిణ. రామా, నువ్వు రాముడవే, నీకు శుభం. మహర్షి చెప్పిన విధంగా నువ్వు తప్ప నన్నెవరూ చంపలేరు. అహం హి ప్రతిమతి సాచవ్యం కరిష్యామి నరర్షభ మిత్రం చైవో ఉపదేక్ష్యామి యువాభ్యాం సంస్కృతోగ్నినా. మానవ శ్రేష్ఠ రమా, నువ్వు నాకు దహన సంస్కారాలు చేస్తే నేను నీకు ఆలోచనల్లో సహాయం చేస్తా. తీర్థం స్వార్థం అంటే మీకు స్నేహితుణ్ణి స్వపగ ఏవ ముక్తస్తు ధర్మాత్మ ధనునాథేన రాఘవ ఇదం జుగాద వచనం లక్ష్మణస్యోపశృణ్వతే. ధనువు పలికిన మాటలు విని ధర్మాత్ముడైన రాముడు లక్ష్మణుడు వినుతుండగా వెనక 7వ శ్లోకంలో శ్రియా విరాజితం పుత్రం ధనోస్త్వం విద్ధి లక్ష్మణ అని చెప్పారు. దాని శోభతో ప్రకాశిస్తున్న నేను ధనువు కుమారుడు. కొందరు వ్యాఖ్యాత శ్రియా విరాజితం అనేదాన్ని 6వ శ్లోకంలో రూపం అనేదాన్ని విశేషంగా శోభాయుక్తమైన రూపాన్ని పొందగలవని అర్థం చెప్పి నేను ధనువు కుమారుడు అని ఇక్కడ దీన్ని బట్టి ఈ శ్లోకంలో ధనోహు అనే దానికి ధనువంశంలో పుట్టిన వాడి యొక్క అని అర్థం చెప్పారు. కానీ ఇది క్లిష్టార్థం అంచేత ప్రాచ్య పాఠం బాగుందని పైన చెప్పిన 7వ శ్లోక పూర్వార్థం ఈ పాఠంలో శ్రేయో మాం మధ్యమం పుత్రం ధనునామ్నా చ దానవ అని ఉంది. నేను అంటే శ్రీ అనేవాడి మధ్యమ పుత్రుడనైన ధనువనే పేరు గల దానవుణ్ణి. 7వ శ్లోకం శ్రియా నిరాజితం అనే బదులు శ్రియో విరాజితం అనే పాఠం గ్రహించి కొందరు వ్యాఖ్యాతలు ధనువంశీయుడై శ్రీయ శ్రీ అనే వాడి ఇలా అనే వ్యాఖ్య
ప్రాచ్యపాఠం గ్రహిస్తే ఇక్కడ ధనున అనేది అర్థం సరిగ్గా సరిపోదు. అదే తీసుకున్నానంటారు ఆయన. రావణేన కృతా భార్య మమ సీతా యశస్విని నిష్క్రాంతస్య జనస్థాన సహభ్రాత్రాయ దాసు. నేను నా తమ్ముడు జనస్థానం నుండి బయటికి వెళ్ళాక ఆ సమయంలో మేము లేన రావణుడు నా భార్య సీతను చాలా సునాయాసంగా అపహరించాడబ్బాయి. నామమాత్రంతు జానామి న రూపం తస్య రక్షసః నివాసం వా ప్రభావం వా వయం తస్య న విద్మహే. నాకు అతడి పేరు మాత్రమే తెలిసింది కానీ రూపం తెలియదు. అతడి నివాసం గురించి కానీ ప్రభావం గురించి కానీ నాకేం తెలియవు. శోకార్త నామనాథానాం ఏవం విపరీతావతాం కారుణ్యం సదృశం కర్తుం ఉపకారే చ వర్తతాం. మేము శోకార్తులమై దారి చూపేవాళ్ళు తిరుగుతున్నాం. మేము కూడా ఉపకారం కూడా చేస్తున్నాం కదా. నీకు ఉపకారం చేశాం కదా, నువ్వు మా విషయంలో కారుణ్యం చూపి మాకు కూడా ఏదైనా దారి చూపి. కాస్తాన్యాదాయ శుష్కాయ్ కాలే భగ్నాని కుంజరై దక్షామ్యస్వాం వయం వీరా స్వద్భ్రే మహతి కల్వతి. వీరుడా, ఆయా సమాయాలను ఏనుగులు విరిచిన ఎండిన కట్టెట్ మేము తీసుకొచ్చి పెద్ద గొయ్యి తవ్వి ఏర్పాటు చేసి నిన్ను దహిస్తాం. సత్వం సీతాం సమాచక్ష్వ ఏన వా ఎత్ర వా హృద కురు కళ్యాణమత్యర్థం యది జానాసి తత్వతః. నీ కనుక తెలిసి ఉంటే, సీత నిజంగా ఆమె గురించి తెలిస్తే ఎవరు అపహరించారు, ఎక్కడికి హరించుకుపోయారో చెప్పి మంగళకరమే మా కార్యాన్ని చేసి పెట్టు. ఏవ ముక్తస్థు రామేణ వాక్యం ధనురనుత్తమం ప్రోవాచ కుశలో వక్తం వక్తారమపి రాఘవం. రాముడి మాటలలో నేర్పరి అయిన ధను నూటలలో నేర్పరి అయిన రాముడితో ఇలా ఉత్తమంగా అన్నారు. దివ్యమస్తి నమే జ్ఞానం నాభిజానామి మైథిలీం యస్తాం జ్ఞాస్యతం వక్షే దగ్ధం స్వం రూపమాస్థిత. నాకు దివ్య దృష్టి లేదు, సీత ఎక్కడుందో గుర్తించలేదు. మీరు నన్ను దహించాక నా సహజ రూపం తిరిగిపోయి సీత జాడ తెలుసుకొనగలిగిన వాణ్ణి గురించి చెబుతాను. అదగ్ధశ్చతు విజ్ఞాతుం శక్తిరస్తి నమే ప్రభు రాక్షసం తం మహావీర్యం సీత ఏన హృత తవ. నేను దహింపబడనంత వరకు నీ భార్య అయిన సీతను హరించే మహాపరాక్రమవంతుడు రాక్షసుడి తెలుసుకునే శక్తి నాకు ఉండదు అన్నారు. విజ్ఞానం హి మమ భ్రష్టం శాపదోషేణ రాఘవ స్వకృతేన మయా ప్రాప్తం రూప లోక విగర్హితం. రామా శాపదోషం చేత నా దివ్యమైన జ్ఞానమంతా నష్టమైపోయి నేను చేసిన పనికి ఫలితంగా లోకం చేత నిందింపబడి ఈ రూపం ప్రసాదింపబడింది. కింటు యావన్నయాత్యంతం సవితాశ్రాంతవాహన తావన్మాన వటే క్షిప్త్వా దహరామ యథావి. రామ, సూర్యుడు గుర్రాలు అలిసిపోయి అస్తాద్రికి చేరక మునిపే, అంటే సూర్యాస్తమయం కాకుండా నన్ను గోతులో వేసి కాల్చెయ్యదు. దగ్ధస్త్వయా మవటే న్యాయేన రఘునందన వక్ష్యామి తమహం వీర యంతం జ్ఞాస్యతి రాక్షసం. వీరారామ, నువ్వు నన్ను గోతులో పడి యథాశాస్త్రంగా కాల్చేసి ఆ తర్వాత
నేను ఆ రాక్షసుని గురించి తెలుసుకోగలిగి వాటిని గురించి అంతా చెబుతా. తేన సఖ్యంచ కర్తవ్యం న్యాయవృత్తేన రాఘవ కల్పయిష్యతే ప్రీత సాహాయం లఘు విక్రమా. రమా, న్యాయ సంఘటితమైన నడవడిక గల అతడితో నువ్వు స్నేహం చేసుకో. శీఘ్రమైన పరాక్రమం గల అతడు సంతోషించి నీకు కూడా సహాయం చేస్తా. నహి తస్యాశ్చ విజ్ఞాతం త్రిషు లోకేషు రాఘవ. సర్వాన్ పరిసృతో లోకాన్ పురాసౌ కారణాంతరే ఇచ్చార్చే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే 1 సర్గః. 3 లోకాలలో అతనికి తెలియంది ఉండదు. ఎందుకంటే అతడు ఒక కారణం చేత అన్ని లోకాలు తిరిగాడు. ఇది బాలానందిని వ్యాఖ్య 71వ సర్గ సమాప్తం. రేపు 72వ సర్గతో ప్రారంభిస్తాం.